బుధవారం కలెక్టరేట్లో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధితులను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ పరామర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎస్సీ ఎస్టీలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని స్టేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్, జి పాటిల్, ఇతర పోలీసు అధికారులతో కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కేసు నమోదు ప్రక్రియ, బాధ్యులపై తీసుకున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య సహాయం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనిక కుటుంబ సభ్యులతో ఘటన పూర్వపరాలను అడిగి తెలుసుకున్నారు. మరి మా యొక్క దామోదర్ గారే ఉన్నారు. మరి వారి దృష్టికి వస్తాయి ఈ సంఘటనపై ఇంకా కూడా సమగ్రమైన చర్యలు జరిపించి ఎంతటి వారైనా ఉపయోగించడం తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కుటుంబానికి ఒక ఉద్యోగం అని చెప్పి కలెక్టర్ గారు డైరెక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పోవాలంటే ఊళ్ళో భయం ఉంది. మా భయానికి వాళ్ళు ఊళ్ళో పోవాలంటే భయపడుతున్నారు. ఇక నా నాగరికాలు హెడ్ క్వార్టర్ని ఒక 2 BHKలు అలాంటి చేయమని కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన. వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగం గణేష్ అంటే ఇస్తాం. మన మౌనిక కూడా పాపం బాగా ఏడుస్తుంటే మాకు నిజంగా కళ్ళకు వచ్చినాయి. ఆమె కన్న తల్లి అంటే ఎంత బాధ ఉంటుందో తెలియదు. సాగు దగ్గరికి పోయి ఒక తల్లి పిల్లను జన్మనిస్తుంది, ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అటువంటి తల్లి ఏడుస్తుంటే మాకు బాధ కలిగించింది, చాలా బాధ ఉన్నది. మాకు ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే తప్పకుండా కఠినమైన చట్టాలు ఉండాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. దోషులు పరాల్లో ఉండాలంటే ఎందుకుంటారు పరాల్లో? నేను ప్రత్యేక టీం ఏర్పాటు చేయమని ఎస్పీ గారు ఆదేశించిన. 24 గంటలల్లో వాళ్ళని అరెస్ట్ చేయాలి. వారం వరకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక నివేదిక కూడా మాకు ఏటీగా సమర్పించాలి కమిషన్ ఆఫీస్ గారికి కూడా తగిన ఆదేశాలు ఇచ్చిన. ఏది ఏమైనా ఒక సంవత్సర కాలం నుండి ఎస్సీఎస్లపై విపరీతమైన దాడులు జరుగుతుంది. చాలా బాధాకరం ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెం తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి డీజీపీ గారితో మాట్లాడి ఆల్ ఎస్పీలతో, అందరు సిపిలతో, మొత్తం పోలీస్ యంత్రాంగంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా ఇటువంటి చర్యలు మన రాష్ట్రం జరగద్దనంటే, వాళ్ళకు కూడా జరగద్దనంటే మనం కఠినమైన చర్యలు ఉండాలి, మన కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని చెప్పి కూడా కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇలా అన్ని భారతదేశంలోనే అన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియో ఇది. ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడట్టు అయింది. ఒక 2 నెలల పసి బాలికను కూడా చూడకుండా మరి ఆ మనసున్నటువంటి దుర్మార్గుడు కాలుతుందన్నీ ఇలా ఆ రకంగా చేయడం అయితే సభ్య సమాజము తలదించుకునే విధంగా ఉన్నది. ఇలా ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగద్దనంటే ఇటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి నేను ఇంతకుముందే మన ఎస్పీ గారితో, కలెక్టర్తో రివ్యూ చేసిన. ఈ నిందితులు అయితే ఉన్నారో మిగతా అందరినీ కూడా బాధిత కుటుంబానికి ఇంకేమైనా అవకాశం ఉంటే కూడా వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పినాం. మన గ్రామంలో అవసరం ఉంటే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి. గ్రామం పోవాలంటే ఘర్షణ వాతావరణం అని చెప్తా ఉన్నాం. ఇవాళ భయం ఉన్నట్టు అంటే ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా ఒక సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఇలా ఉన్నాయంటే, ఇలా ఎస్సీఎస్ పరిస్థితి ఉన్నాయంటే ఎస్సీఎస్ చైర్మన్గా నేను సిగ్గుపడుతూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా. మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఉక్కుబాటు అనిచేస్తాం, ఉక్కుండం తప్పకుండా ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా ఉపయోగించమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మొత్తం కూడా కలెక్టర్ గారికి, ఎస్పీ గారు చెప్పిన 10 నెలల చివరి వారంలో సివిల్ రేట్ జరపాలి, చట్టాల కోసం చెప్పాలి. ఇంకా కూడా వాళ్ళు ఒక గుళ్ళకి పోతే ఒక 100 రూపాయలు తినే పోనిస్తాము, మిగతా పోనిస్తాము, మీరు మానవయ్య గుళ్ళకి ఎందుకు వస్తారు, మీరు రావద్దు, ఎస్సీలు రావద్దు, ఇక మీరు రావద్దు అనే మాట మాట్లాడుతున్నట్టే మనం ఎక్కడున్నాము, ఏడున్నాము? ఇంత టెక్నాలజీ, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఈ రకంగా వివక్ష ఉండడము చాలా బాధాకరం. ఏది ఏమైనా ఎంతటి వారి అయినా ఉపయోగించం, తప్పకుండా కరకరాలు పోతారు. వాళ్ళకు మాత్రము మస్తున్నటువంటి దుర్మార్గులకు మాత్రము తప్పకుండా జైలు చేసి తప్పదు, జైలు కూడా తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. మరి ఇంకా ఎవరైనా ఉంటే కూడా సమగ్రంగా విచారణ జరిపించి ఇంకా ఉంటే కూడా కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చిన. మరి కలెక్టర్ గారిని ఆదేశించిన ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాపై ఉన్నది. టెంపరీ కోసము ₹1,00,000 చెక్ కూడా ఆ కుటుంబానికి ఇచ్చినాం. మళ్ళీ ఇంకా వాళ్ళకి బియ్యం కానీ, సరుకులు కానీ అవన్నీ కూడా
3 నెలలకు సరిపడే సరుకులు కూడా మన కలెక్టర్ గారిని ఆదేశించిన అవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అందియాలని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పినాం. ముఖ్యంగా ఈ కేసులో పోలీసు నిర్లక్ష్యం అడుగులో కనబడుతూ ఉంది. ప్రత్యక్షంగా చూస్తే విచారణ జరిపినప్పుడు ఆ సామాన్యుడు పోలీసు స్టేషన్కి పోతే వాళ్ళ కనీసము దరఖాస్తు రాయరాదు, వాళ్ళకి గైడ్ చేయరు. ప్రతి పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్లు ఉంటాయి, వాళ్ళకి చెప్పినట్టు రాసి ఇవ్వాలి. అట్లా కాకుండా మీరు రాసిరని చెప్పి నిర్లక్ష్యం చేసి ఇలా వాళ్ళు మిగతా వాళ్ళు వస్తేనేమో సకల మర్యాదలు చేసి మరి ఇతర సామాన్యులను ఇటువంటి గరీబులను ఇటువంటి దళితులను బీసీలను పట్టించుకోవడం చాలా బాధ కలిగించింది నాకు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు పెండి పోలీసింగ్ విధానం ఉండాలని చెప్పి. కానీ ఎక్కడ పెళ్లి పోలీసింగ్ ఉన్నది? ఇలా ఉన్నోనికే వాళ్ళు అందరం ఎక్కిస్తూ ఉన్నారు, లేనోని కనీసం మనిషిని గౌరవం కూడా ఇవ్వకుండా ఈ రకంగా చేయడము చాలా బాధాకరం. పైన మీకు కఠినంగా ఇంకేమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇప్పుడు దీనిపైన మేము డీజీపీ గారితో మాట్లాడతాం ఈరోజే. నేను ఒకటి ఏం చెప్పిన మీకు ఇప్పుడు మీకు చెప్పిన ఈ సంవత్సర కాలంలో బాగా జరుగుతున్నాయి. డీజీపీ లెవెల్నే ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అందరు ఎస్పీలకు సిపిలకు అందరు స్టేట్ లెవెల్ ఒక వర్క్షాప్ పెట్టి ఇటువంటి సంగతి జరగకుండా మనం ఏమంది ముందు చర్య తీసుకోవాలనేది ఒక కార్యాచరణ రూపొందించేందుకు ఒక ప్రోగ్రాం తయారు చేయాలని చెప్పి కూడా మేము ఇంతకుముందు మీకు చెప్పిన దాని ప్రకారం చేస్తాం. డీజీపీతో మాట్లాడతా అవసరమైతే మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడినా కానీ ఇటువంటి సంగతి జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు ఉండాలి. వెంకట వారిని రూపొందించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.